అప్డేట్స్ చూద్దాం. నారాయణపేట మున్సిపాలిటీపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. 25 వార్డుల్లో బీజేపీ 11, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. ఏ పార్టీకి రాలేదు మ్యాజిక్ ఫిగర్. ఇండిపెండెంట్లపై ఫోకస్ పెట్టింది బీజేపీ. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ గూటికి ఒక ఇండిపెండెంట్ వచ్చేశారు. ప్రస్తుతం 12కు చేరింది భారతీయ జనతా పార్టీ బలం. డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. 2 చోట్ల గెలిచిన ఎంఐఎం, 1 చోట గెలిచిన ఏఐఎఫ్బితో కలిసి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి 11కు చేరింది కాంగ్రెస్ బలం. 2 చోట్ల గెలిచిన బీఆర్ఎస్ మద్దతు కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. ఇక మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ ఇన్లో ఉన్నారు. శివ, ఏం సంగతి? చైర్మన్ ఎవరవుతున్నారు? కాంగ్రెస్ నుంచా లేకపోతే బీజేపీ నుంచా? వాస్తవంగా ఇప్పటికున్న లెక్కల ప్రకారం చూస్తే బీజేపీ మాత్రం చాలా వేగంగా నారాయణపేట మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే మ్యాజిక్ ఫిగర్ 13 చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 11 స్థానాలు గెలుచుకుంది. ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి అభ్యర్థి ఇప్పటికే బీజేపీలో చేరిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా 12 స్థానాలను కైవసం చేసుకుంది ఇప్పటి వరకు లెక్కల ప్రకారం. అయితే ఇక ఎక్స్ అఫీషియో కింద ఎంపీ డీకే అరుణ కూడా నారాయణపేట మున్సిపాలిటీలోనే ఓటు నమోదు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది బీజేపీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీంతో పాటుగానే కాంగ్రెస్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మున్సిపాలిటీని వదిలేటువంటి ప్రసక్తి లేదన్నట్టుగా పావులు కదుపుతా ఉంది. ముఖ్యంగా గెలిచినటువంటి 7 స్థానాలతో పాటుగా ఇప్పటికే ఎంఐఎం అలాగే ఏఐఎఫ్బి కూడా మొత్తం 3 కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. దీంతో మొత్తం 9 స్థానాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పర్ణికారెడ్డి కూడా ఎక్స్ అఫీషియో కింద ఓటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలోనే వారు ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం వాళ్ళు కూడా 12 స్థానాలకు చేరుకున్నారు. అయితే దీంతో పాటుగా బీఆర్ఎస్ కీలకంగా ఇప్పుడు వారి నిర్ణయం అనేది కీలకంగా మారింది. 2 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఈ 2 స్థానాలు కనుక కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే మాత్రం వారు కూడా ఈ 13 మ్యాజిక్ ఫిగర్ అయితే చేరుకోబోతా ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నిర్ణయం ఏంటి అనేది చాలా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి ఎటువంటి స్పందన అయితే చెప్పడం లేదు. ఎవరికి మద్దతు అనే అంశానికి సంబంధించి ఇంకా నిర్ణయం ప్రకటించలేదు అన్నటువంటి అంశాన్ని అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే వారు మద్దతు ఎవరికి ఇస్తారనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ పరిణామాలు అయితే కొనసాగుతుంది. ఒకవేళ తటస్థంగా ఉంటే మాత్రం ఆ మున్సిపాలిటీ బీజేపీ చేతిలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది.